So what she thinks that catch her hate and she did put my spot in the shit just shot by this shit me. I know one even cause I know you now. Even though you can do it is season of season do what this is not well that way that is a separate to see you to go on. Tell them this amigo, amigo, tell you to say that to your wife though. Hey back. Set the league. Girl, about the eat. It's the league. Hey back. It's so serious, huh? Wow. But I push on really. Hey back. Set the league. Hey back. ఎవరు పంపించారు నిన్ను? ఎవరు పంపించారు చెప్పు. యో యాంగ్, తప్పించుకోగలనుకుంటున్నావా? ఇక చూసుకో. పాయిజన్ కింగ్ నేను వదిలిపెట్టాడు. నువ్వు నీకు కావాల్సిన వాళ్ళు అందరూ కూడా చచ్చిపోతారు. చెప్పు, పని అయిపోయిందా? ఫోన్ షనీకి ఇవ్వు. నీకు వేరే ఆప్షన్ ఏది లేదు. ఇప్పుడు నువ్వు ఇరుక్కుపోయావు. అసలు నువ్వు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నావు? మర్డర్ సాల్వ్ చేయడానికి నువ్వు పోలీసులకి హెల్ప్ చేసావని తెలిసింది. నేను నా బ్రదర్ కే కోసం చేశాను. వాళ్ళ ఫ్యామిలీ జోలికొస్తే నేను ఖచ్చితంగా అడ్డొస్తాను. అలా అయితే నీ పని ఇంకా ఉందా? ఇంకోసారి ఆలోచించు, నువ్వు చేస్తుంది సరైనదా కాదో.
ఇలా చూడు, ఏం చెప్పాలనుకుంటున్నావో డైరెక్ట్ గా చెప్పు. చంద్ బ్రో ప్లీజ్ నన్ను కాపాడు. తమ్ముడు ఇంకా గట్టిగా. చంద్ బ్రో హెల్ప్ చేయి. దయచేసి వాడిని వదిలేయ్, నీకు కావాల్సింది నేను కదా. చెప్పేది విను, నీకు ఒక్కరోజు ఇస్తున్నాను. రేపు 12 గంటల్లోపు మీ చెన్నన్న గురించి నాకు తెలియాలి. లేకపోతే నేను ముక్కలు ముక్కలు చేసి కుక్కలకి వేస్తాను. సరే, నేను చంద్ బ్రోకి వెన్నుపోటు పడను. ఓ అలా అంటావా? నిన్నేం చేస్తానో చూడు. నన్ను వదలండి, నన్ను వదలండి, నన్ను వదలండి, గట్టిగా పట్టుకోండి. నన్ను వదలండి, నన్ను వదలండి, వదలండి. కానీ సార్, ఇలా చేయడం కరెక్టేనా? వీడి మీద ఒక కన్నేసి ఉంచండి. వీడు మనకి చాలా అవసరం. అంత ఈజీగా నోరు విప్పే టైప్ అయితే కాదు వీడు. నేను ఇప్పుడే వస్తాను. అన్నయ్య, ఈ షియోకి ఎలా ఉంది? ఇప్పుడొచ్చి అడుగుతున్నావా? నా చెల్లికి యాక్సిడెంట్ జరిగినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు కదా, ఏం చేశావు? ఇకపై ఎప్పటికీ నా చెల్లెలు నిలబడలేకపోవచ్చు. నా చెల్లెలకి 5 ఏళ్ల క్రితమే చెప్పాను నిన్ను వదిలేయమని, కానీ తను వినిపించుకోలేదు. ఈ పరిస్థితుల్లో ఈ రోజు నా చెల్లెలు ఉందంటే దానికి కారణం నువ్వే. నువ్వు మళ్ళీ కనిపించుకో. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోవు. వినిపించట్లేదా నీకు? వెళ్ళిపోరా. వదిలే ఇర్ఫాన్, తనకు కూడా చాలా బాధగా ఉంటుంది. చెప్పు, ఎందుకు నువ్వు నన్ను ఇక్కడికి పిలిచావు? మరి పిలవకుండా ఎలా ఉంటాను చెప్పండి? ఆల్మోస్ట్ నేను చచ్చి బతికాను. అంతలా ఏమైంది? షేన్యూ నన్ను చంపాలనుకున్నాడు. వాడంత తెలియగా నన్ను వదిలిపెట్టేలా లేడు. నీకేం కాలేదుగా? నేను బానే ఉన్నాను. నేనైతే ఎవరూ చూడలేదు కదా? నన్ను ఎవరూ చూడలేదు. ఎలా తెలిసిందో నాకేం అర్థం కావడం లేదు. నేనే కే ఫ్యామిలీ మర్డర్ కేసులో పోలీసులకి హెల్ప్ చేశాను. అందుకే నేను చంపాలనుకున్నాడు. కానీ అహం చనిపోయిన తర్వాత కూడా కొన్ని సాక్ష్యాలు ఉన్నా సరే అవి ఉపయోగం లేకుండా పోతున్నాయి. అహం చావడానికి షెన్యూకి ఏమైనా సంబంధం ఉందా? ఇది చేసింది షెన్యూ కాదు. షెన్యూ చెప్పినట్టు ఒకవేళ కే తనకి తానే సరెండర్ అయి ఉంటే ఖచ్చితంగా ఏదో తప్పు జరుగుతుంది. ఇది మీకు విచిత్రంగా అనిపించట్లేదా? నువ్వు చెప్పేది కరెక్ట్గానే ఉంది. షెన్యూ పెద్దగా ఏదో ప్లాన్ చేశాడు. నీకెప్పుడు ఏ సహాయం కావాలన్నా సరే నేను నీకు తోడుంటాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. షెన్యూ నన్ను నమ్మాలంటే కొద్ది కష్టమైన పనే. అసలు కేతో కూడా నాకు ఎటువంటి ఉపయోగం లేదు. అసలు షెన్యూ దగ్గరికి వెళ్ళి నేనేం మాట్లాడగలను? నీకింకా ఒక అవకాశం ఉంది. ఏంటది? ఎలిఫెంట్ మ్యాన్. ఎలిఫెంట్ మ్యానా? అవును. షెన్యూకి తనకి సంబంధం ఏంటి? ఎలిఫెంట్ మ్యాన్ వాళ్ళ దగ్గర ఫార్ములా స్టాక్స్ ఉంటాయి. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే షెన్యూ వాళ్ళని ఇప్పటి వరకు చూడలేదు. సరే అయితే ఇక పని మొదలు పెట్టచ్చు.
వావ్, నువ్వు ఫోరెన్సిక్ డాక్టర్ అయిపోయావా? చూడు, మనిద్దరం ఒకే చోటు ఉన్నామనుకో, సీనియర్ జూనియర్ లాగా. నువ్వు కేసు సాల్వ్ చేస్తే నేను సాక్ష్యాలు వెతికి పెడతాను. సూపర్ కదా? కానీ ఏమైనా కట్ చేయాల్సి వస్తుందేమో. కొంచెం జాగ్రత్తగా ఉండు. కానీ నీకన్నా ధైర్యవంతురాలని నేను ఎప్పటి వరకు చూడలేదు. నువ్వు నన్ను ఏమైనా అనుకో, కానీ తక్కువ అంచనా మాత్రం వేయకూడదు. నీ మీద ఒక బుక్ రాయొచ్చు తెలుసా? ఏంటి? మై ఫోరెన్సిక్ గర్ల్ ఫ్రెండ్. ఇంకో మంచి పేరు ఆలోచించొచ్చుగా, మై జెంటిల్ ఫోరెన్సిక్ గర్ల్ ఫ్రెండ్ అని. సరేలే. డాక్టర్ లియూకి యాక్సిడెంట్ జరిగిందట. ఆ ఫోరెన్సిక్ డాక్టరా? తను గుయాంగ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కదా? ఏంటి సడన్గా నీకేమైంది? మీరే అన్నారు కదా వాళ్ళ తాతయ్యకి పెద్ద ఆపరేషన్ అయ్యింది అని. ఇప్పుడు తన ఎక్స్ కూడా హాస్పిటలైజ్డా. ఇప్పుడు తను పగ తీర్చుకోవాలని అనుకుంటూ ఉంటాడు. పైగా ఒక్కడే అయిపోయాడు, తోడు కూడా ఎవరూ లేరు. ఇప్పుడు షన్యూకి తనొక్కడే చాలా ఎక్కువైపోతాడు కూడా. గుయాంగ్ మనకి పనికొస్తాడు. బహుశా ఇప్పుడు తను నా కోసం వెతుకుతూ ఉండొచ్చు. నీకోసమా? నువ్వు వాడికెందుకు సహాయం చేస్తావు? నా గురించి మీకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. ఇది ఒక అమ్మాయిని లైన్లో పెట్టడం లాంటిది. మీకేమని చెప్పాలి చెప్పండి? బహుశా నేను ఫైట్ చేసినప్పుడు నా మెడ కాస్త పట్టేసినట్టుంది. అయినా నా జీవితంలోని ఎప్పుడు ఎందుకు ఇన్ని కష్టాలుంటాయి? ఏది నన్ను చూడనివ్వు, నేను చూస్తాను. వద్దు. ఏంటి ఇంకా నొప్పికుందా? లేదు, తగ్గింది. నాటకాలు చాలు. గుయాంగ్ మీద నువ్వు ఒక కన్నీసుంచు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పేది నీకు అర్థమవుతుంది కదా? మీరు టెన్షన్ పడకండి సార్. చూస్తుండండి, మీరే స్వయంగా నా దగ్గరికి వచ్చి నన్ను మెచ్చుకుంటారు. సోది పక్కన పెట్టి నాకు కావాల్సింది ఇవ్వు. ఏంటది? ఆ ఎలిఫెంట్ బ్యాండ్ తప్ప మొత్తం డ్రగ్ డీలర్స్ అందరి పేర్లు ఇందులో ఉన్నాయి. గుడ్ జాబ్, వెరీ గుడ్ జాబ్. సరే ఇక బయలుదేరు. ఇంత నొప్పిగా ఉందేట్రా? అహోంగ్ పని అయిపోయింది. మార్కెట్లోకి కొత్త డ్రగ్ వచ్చింది. దాన్ని తయారు చేయడానికి ఏదో కొత్త ఫార్ములా ఉపయోగించారని విన్నాను. అదేంటో నేను కనుక్కుంటాను. ఒకసారి కొత్త సరుకు రావటం మొదలైతే మార్కెట్ నుంచి అంత తేలిగ్గా పోదు. ఎలిఫెంట్ మ్యాన్ దగ్గర ఫార్ములా ఉంది. షెన్యూ ఖచ్చితంగా వాడి దగ్గరికి వెళ్తాడు. మనకు ఆ టాలెంట్ కావాలి. నువ్వు బయలుదేరు. సరుకు తొందరగా దొరుకుతుందేమో ఒకసారి కనుక్కో. ఓకే. కొంచెంలో తప్పించుకున్నాను. యావ్యాంగ్ నన్ను పట్టుకోబోయాడు. ఎలాగోలా తప్పించుకున్నాను. వాడు యావ్యాంగ్. వాడి స్కిల్స్ ఇప్పటికీ అస్సలు తగ్గలేదు. వాడిప్పుడు కన్ఫ్యూజన్లో ఉంటాడు. మన తర్వాతి ప్లాన్ ఏంటో చెప్పు. టెన్షన్ పడద్దు. సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉంది. ఏంటి వ్యూని చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు? నాతో పనిచేయడానికి రెడీ అయినా కాదా? నేనేం డ్రగ్ డీలర్ని కాను. అలాగా? నేను కూడా కాదు. ఒకవేళ నువ్వు డ్రగ్ డీలర్ కాకపోతే వాళ్ళు నిన్ను ఎందుకు ఇరికించారు? నన్ను ఇరికించిందే ఓల్డ్ పాయిజన్ కింగ్ కొడుకు జాంగ్జూ. సరే, ఏం చేయమంటావు చెప్పు. కొత్త పాయిజన్ కింగ్ని పట్టుకోవాలి కదా.
నీ గురించి నాకు అసలేమీ తెలీదు. నీ గురించి కాస్త చెప్పు. మొదట్లో నా పేరు యావ్యాంగ్. 2 ఏళ్ల క్రితం చాలా పెద్ద డ్రగ్ రైడ్ జరిగింది. ఓల్డ్ పాయిజన్ కింగ్ ఆ సీన్లో సూసైడ్ చేసుకున్నాడు. తనని నేనే చంపానని జాంగ్ జూయి అనుకుంటున్నాడు. బహుశా అందుకనే ఇప్పుడు వాడు నా వెంట పడుతున్నాడు. అయితే జాంగ్ జూ ఆ ఓల్డ్ పాయిజన్ కింగ్ కొడుకు అనమాట. తనే కొత్త పాయిజన్ కింగా? ఖచ్చితంగా తెలీదు, కానీ వాడికే ఛాన్సెస్ ఉన్నాయి. మరెందుకు దీన్ని రిపోర్ట్ చేయలేదు నువ్వు? నువ్వు ఈ టెస్ట్లో ఫెయిల్ అయ్యావు. ఈ జాబ్కి నువ్వు సెట్ అవ్వవు అనుకుంటున్నా. నువ్వు ఇంకేదైనా చూసుకుంటే బాగుంటుంది. ఈ సిటీనా చూడు, ఒకప్పుడు ఎంతో చిన్నది, ఇప్పుడు చూస్తూ చూస్తూ చాలా పెరిగిపోయింది. అందరి కళలు పెరిగిపోయాయి కూడా. ఎంతో అందంగా ఉంది కదా. నిజంగా మనం చూడనివి ఇందులో చాలా ఉన్నాయి. ఎన్నో కుటుంబాలు డ్రగ్స్ వల్ల నాశనం అయిపోయాయి. ఎంతోమంది చట్టానికి దొరకకుండా తిరుగుతూ ఉన్నారు. కానీ నువ్వు వేరే అనుకో. నువ్వు నాతో ఎందుకు కలుస్తావు? నువ్వు అండర్ కవర్కి వెళ్ళడానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి. ఏంటవి? నీ కళ్ళని చూస్తే నాకు తెలిసిపోతుంది నువ్వు నాలాగే ఉన్నావు. ఈ సిటీ అంటే నీకు చాలా ఇష్టం. ఈ సిటీలో మనం ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి కోసం మనం ఖచ్చితంగా స్ట్రాంగ్గా నిలబడాలి. ఏదైనా సరే సాక్రిఫైస్ చేయగలగాలి. నీతో కలిసి పనిచేస్తాను, కానీ నీ గురించి నాకు అన్ని వివరాలు తెలియాలి. నీకు ఓకేనా? అదే ఒకప్పుడు పోలీస్గా చేసావు కదా, నీకు రూల్స్ తెలుసు. నేనైతే నీకు ముందు ఓకే చెప్పను, నువ్వే చెప్పాలి నీకు ఓకేనా కాదా అని. నీ ప్లేస్లో నేను ఉండుంటే నేను కూడా ఇలాగే మాట్లాడేవాడిని. నువ్వు కనిపించేంత సాఫ్ట్ అయితే కాదు. మనం ఉండటానికి ఒక ప్లేస్ కావాలి. నువ్వేమో ఆలోచించుకో, అది నేను చూసుకుంటాను. సరే, మళ్ళీ కలుద్దాం. మన డీల్ అయితే అయిపోయింది. నువ్వు నా మాట వినాల్సిందే. చిన్ననా, తమ్ముడు, నువ్వు బానే ఉన్నావా? నువ్వు చెప్పినట్టుగానే తప్పించుకున్నానన్నా. మనం ప్రాబ్లంలో ఉన్నామని పోలీసులకు చెప్పేద్దాం, వాళ్ళే మనకి ప్రొటెక్షన్ ఇస్తారు కదా. ఇలా చూడు, నా మీద నీకు నమ్మకం ఉందా? చాలా నమ్మకం ఉందన్నా, నాకంటే ఎక్కువగా ఉంది. నేను నిన్ను అన్నాను ఊరికే అంటానేంటి? పద, ప్రస్తుతం నువ్వు ఉండడానికి ఒక ప్లేస్ చూపిస్తాను. పద, నీకు నేనున్నాను. పద. బాడీ లోపల మాకు మెథంపెటమైన్ డ్రగ్ ఓవర్ డోస్ దొరికింది. మెథంపెటమైన్తో పాటుగా మాకు యాంపెటమైన్స్ కూడా దొరికాయి. అయితే కొన్ని రోజుల ముందు డాక్టర్ లియు ఎగ్జామిన్ చేసినప్పుడు ఆ డ్రగ్ డీలర్ బాడీలో కూడా ఇవే కనిపించాయి. ఇంకో విషయం ఏంటంటే, ఈ డ్రగ్ మార్కెట్లో కొత్తది, చాలా డేంజరస్ కూడా. అందుకే మనం త్వరగా ఏదో ఒకటి చేయాలి. థ్యాంక్ యూ ఆఫీసర్, ఇక మీరు వెళ్ళొచ్చు. కొత్త డ్రగ్స్ పాట్, ఈ ఆపరేషన్కి నువ్వు వెళ్ళాలి. ఓకే సార్. అవును, హాట్ ఈ మీటింగ్ ఎందుకు రాలేదు? సార్ వాళ్ళు వర్క్లో బిజీగా ఉన్నారు, అందుకే రాలేదు. షాలాంగ్, నువ్వేమనుకుంటున్నావు? నర్స్కి ఆ మెడిసిన్ చేంజ్ అయిందని తెలీదు. గుయాంగ్ తప్పు చేయలేదని తను చెప్పింది. నా ఉద్దేశం ప్రకారం తను అబద్ధం చెప్పలేదు. దీని వెనుక ఏం జరిగిందో మనం జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. ఫాలో అప్ అవ్వండి, నీకేది కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యి. అలాగే హాంగ్జాంగ్ ఓవర్సీస్ అకౌంట్ డీటెయిల్స్ సంగతి ఏంటి? ఈ ఫారిన్ బ్యాంక్
బ్యాంక్ బ్యాలెన్స్ ఎవరి దగ్గర ఎక్కువ ఉందో వాళ్ళకి మాత్రమే ఇందులో అకౌంట్ ఇస్తారు. కస్టమర్ ఇన్ఫర్మేషన్ బయటికివ్వరు. కోర్టు నుంచి ఆర్డర్ తీసుకురా. ఓకే సార్. అందరూ జాగ్రత్తగా వినండి. దీని వెనక ఎవరున్నా కానీ ఖచ్చితంగా తెలివైనవాడు. కానీ మనం ఓల్డ్ డ్రగ్ నెట్వర్క్ని క్రాక్ చేశాం. ఇప్పుడు అందరినీ అడ్డుకోవాలి. వాడు అరెస్ట్ అవ్వాలి. అందరూ రెడీగా ఉండండి. సార్. నేను నీకు రూల్స్ చెప్తాను విను. 3 రూల్స్ ఉన్నాయి. మొదటిది, నువ్వు నేను చెప్పింది ఖచ్చితంగా వినాలి. ఇక 2, ప్రతి ఇన్ఫర్మేషన్ ఎవరి నుంచి వచ్చినా నువ్వు నాకు చెప్పే తీరాలి. ఇక 3, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇదే, గడిచిన 3 రోజుల్లో నీతో నాకు 2 సార్లు గొడవైంది. కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు నన్ను కొట్టకూడదు. ఏదైనా ఉంటే మాట్లాడాలి. అర్థమైందా? అన్నింటికంటే ముందు మనం పార్ట్నర్స్, ఎవరు ఎవరికి బాస్ కాదు. రెండోది, ఇద్దరం ఒకరినొకరు నమ్మాలి. ట్రిక్స్ లాంటివి ఏమీ యూజ్ చేయకూడదు. ఇది అస్సలు మర్చిపోకు. ఇక మూడోది, నాకు ఇబ్బంది కలిగితే నేను చేతులు కట్టుకుని కూర్చోను. సరే, పర్వాలేదులే. పద, నేను నీకు డ్రగ్ నెట్వర్క్ గురించి చెప్తాను. షెన్యూ మార్కెట్ మొత్తానికి హెడ్, కానీ బయట ప్రపంచానికి షణ్మోకి సీఈఓ. ఓల్డ్కే గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. తన వీక్నెస్ తన ఫ్యామిలీయే. షెన్యూ తనొక్కడితోనే వ్యాపారం చేయగలడు, కానీ ఒక కండిషన్, భార్య పిల్లలు సిటీలోనే ఉండాలి. లింక్వాన్ కెమికల్ జీనియస్. ఇతనికి డబ్బంటే పిచ్చి. గత 2 ఏళ్లుగా తన ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు. అప్పటి నుండి షెన్యూ తనతో కలిసి డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు. డ్రగ్స్ ప్యాకింగ్ మొత్తం కూడా చాలా సీక్రెట్గా జరుగుతుంది, నార్త్ చైనాలో. మళ్ళీ ఇంకోసారి చేయి. ఇక వీడు లౌక్యాన్. నీకు తెలుసా తను? అక్కడ రాసుంది కదా. లౌక్యాన్ ఓల్డ్ పాయిజన్ కింగ్ పోయినప్పటి నుండి వీడే కింగ్ అవ్వాలనుకుంటున్నాడు. ఇంకోడు కూడా ఉన్నాడు. ఎలిఫెంట్ మ్యాన్. ఈ మధ్య చాలా ప్యూరెస్ట్ అలాగే కొత్త డ్రగ్స్ని అమ్ముతున్నాడు. పెద్దగా బయటికి రాడు. గ్యాంగ్లో ఉన్న వాళ్ళు ఎవరూ వాళ్ళ ముఖాలను చూపించరు. ఎక్కడి నుంచి వచ్చారో కూడా ఎవరికి తెలీదు. ఈ ఓల్డ్ కేకాడు చాలా స్మార్ట్. అసలు వాడేం చెప్తాడో ఎవరికి అర్థం కావడం లేదు. సిస్టమ్ మొత్తం భయపడుతోంది. నాకేమనిపిస్తుందంటే మనం అనుకున్న ప్లాన్ వర్క్ అవ్వదనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? నన్ను ఇప్పుడు ఏం చేయమంటారా? అతన్ని కలిశారా? హావ్ నాకు తెలిసిందేంటంటే నువ్వు చాలా ఎదగాలనుకుంటున్నావు, చాలా కష్టపడాలి. మీరంతా ఏదో తెలివైన వాళ్ళనుకుంటున్నారు, కానీ మీరు అసలు ఎందుకు పనికి రావటం లేదు. మిస్టర్ షెన్, మీరేం చెప్పాలనుకుంటున్నారు? కొత్త పాయిజన్ కింగ్ వస్తున్నాడు. దీనికంటే పెద్ద కబురు ఇంకేముంది? ఎప్పుడు ఎవరొచ్చినా ఈ మార్కెట్ మాత్రం మీ చేతిలోనే ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు ఎదుగుతావు. అన్నింటికంటే ముందు అసలు వీటన్నింటినీ మొదలుపెట్టిందెవరో? ఖచ్చితంగా షెన్యూనే మొదలుపెట్టుంటాడు. కానీ ఓల్డ్కే షెన్యూకి చాలా ముఖ్యమైన అసిస్టెంట్. వాణ్ణి పోగొట్టుకోవడం అతనికి మంచిది కాదు.
అహోంగ్ ఓల్డ్ కే ఫ్యామిలీని చంపేశాడు. ఇది షెన్ పేరుని నాశనం చేయడానికే. అసలు అహోంగ్ ఎవరి కోసం పనిచేస్తున్నాడు? వీళ్ళు 2 గ్రూప్సా లేక ఇద్దరు ఒక్కరేనా? ఓల్డ్కేకి తన ఫ్యామిలీ అంటే చాలా చాలా ఇష్టం. మార్కెట్లో ఎవరికి ఈ విషయం తెలిసినా కూడా ఖచ్చితంగా షెన్యూ మీద డౌట్ పడతారు. షెన్నేం పిచ్చోడు కాదు 2 గ్రూపులు నడపడానికి. అహోంగ్ చనిపోయాడు. ఎవరు చేసుంటారు? నాకు తెలిసినంత వరకు అయితే తన్ని హైర్ చేసుకున్న వాళ్ళే ఉండాలి. ఇషియోని చంపాలని చూశారు. ముఖ్యమైన విషయం, అన్ని లైన్స్ ఒకే చోట వచ్చి ఆగుతున్నాయి, నీ దగ్గర. ఇప్పుడు నీకు నాకు మధ్య ఏ సంబంధం లేదు. నన్ను మర్చిపోయక నుంచి నా వెంట పడకు. డార్లింగ్, ఒకసారి నేను చెప్పేది విను విను. కళ్ళు కనిపించట్లేదా? కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు? చూడు, నువ్వు ఇక్కడ ఎలాంటి గొడవ చేయొద్దు. నువ్వు సారీ అన్న, చూసుకోలేదు. ఎక్కడ చూస్తున్నావురా నువ్వు? ఏంటి, ఏమైంది? నువ్వెవరు? చూడు తమ్ముడు, ఇది మా ఆఫీస్. నీకు ఇంకేమైనా చెప్పాలా? మాటలు మర్యాదగా రాని, లేదంటే నిన్ను నీ ఆఫీస్ ముందే కొడతాను. కాపాడడానికి ఎవడొస్తాడో చూస్తాను. ఏంటి, వీళ్ళని గూండాలా? నన్ను భయపెట్టాలని చూస్తున్నావా? పోలీసులకు ఫోన్ చేస్తాను. ఏం చేసుకుంటావో చేసుకో, నీ సంగతి తర్వాత చెప్తాను. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. నీకేం కాలేదుగా? థ్యాంక్ యూ సార్. మీరు రాకపోయి ఉంటే నేనేమైపోయేవాన్నో ఏంటో. జాగ్రత్తగా ఉండు. ఓకే. ముందు షెన్యూ చెప్పినట్టు ఓల్డ్కే సరెండర్ అయ్యాడు. అప్పుడే ఓల్డ్కే ఫ్యామిలీ మర్డర్ అవడం విచిత్రంగా ఉంది. నాకొక విషయం అర్థం కావడం లేదు. ఓల్డ్కే వాణ్ణి ఎలా నమ్మాడు? నిజంగా పిచ్చోడు. సరే, కాస్త తిను, బుర్ర పనిచేస్తుంది. నేను జాంగ్ జియోని ఎలాగైనా పట్టుకొని తీరాలి. ఖచ్చితంగా తనే కొత్త పాయిజన్ కింగ్ అయి ఉంటాడు. ఇప్పుడు మనం షెన్యూని మన వాణ్ణి చేసుకోవాలి. మనం వాడితో చేతులు కలిపామంటే పని అయిపోతుంది. ఏవైనా నేను మాత్రం నీకు హెల్ప్ చేస్తూనే ఉంటాను. ఇప్పటికే వాళ్ళ మనుషులు నన్ను వెతుకుతూ ఉంటారు. షెన్యూతో మనం డీల్ చేయడం ఈజీ కాదు. వాడు మనతో ఎందుకు కలుస్తాడు? కొత్త పాయిజన్ కింగ్ని పట్టుకోవాలి అంటే షెన్యూని తప్పించాలి. పైగా తను కూడా ఊరికే కూర్చునే రకం కాదు. వాడు అనుకున్నట్టుగానే మనం ఇప్పుడు చెయ్యాలి. కానీ మన దగ్గర కేవలం ఒకే ఒక ఛాన్స్ ఉంది. ఐడియా బాగానే ఉంది, కానీ వాడిని పట్టుకోవడానికి వేరే దారిని వెతకాలి. హలో. నాకు తెలుసు. అరే, నువ్విక్కడేం చేస్తున్నావు? ఈ హాస్పిటల్లో మా అక్క డాక్టర్. ఏంటి మీ అక్క? అరే చెప్పలేదు కదా, మా అక్క పేరు గ్వాంజీ. తను ఇక్కడే వర్క్ చేస్తుంది. నా పేరు గ్వాంజే. వాటే కోయిన్సిడెన్స్. ఇన్ని రోజులు మీ అక్కే మా తాతయ్యకి ట్రీట్మెంట్ ఇచ్చింది. నిజంగానా? హలో. హలో సార్. గుర్తుపెట్టుకోండి, ఈ ఆపరేషన్ మనం ఎలాగైనా సక్సెస్ చేసి తీరాలి. ఈ ఛాన్స్ మనం వదులుకోకూడదు.
ఇప్పుడు 3:15 అవుతుంది. 5 గంటల కంటే ముందే ఆపరేషన్ పూర్తయిపోవాలి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ బయట ఎవరికీ తెలియకూడదు. స్టార్ట్ చేయండి. ఏమనిపిస్తుంది? ఎలిఫెంట్ మ్యాన్ వాళ్ళ సరుకుని 2 రోజుల ముందే కొనేశారు. మొత్తం అంతా సీక్రెట్గా కొనేశారు. నాకు షెన్యూ కూడా కనిపించలేదు. సరుకు ఎక్కడుంది? టీమ్ 2 2 నిమిషాల్లో డెస్టినేషన్కి చేరుకుంటారు. రోజర్ దట్, బీ కేర్ఫుల్. ఏమైంది? విషయం ఏంటి సార్? మనకు కొంతమంది డ్రగ్ డీలర్స్ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. లావో ఆర్ డిస్ట్రిబ్యూషన్ లావో గువాన్ దగ్గర ఉంది. వాళ్ళు చాలా స్ట్రాంగ్ కూడా. నేను మాట్లాడుతుంది నీతోనే. అసలు నీ ధ్యాస ఎక్కడుంది? నేను మరీ అంత అందంగా ఉన్నానేంటి? వెనకాలన్న బ్లాక్ కార్ మనల్ని ఫాలో చేస్తోంది. ఆ కార్లో ఎవరో 2 వ్యక్తులున్నారు. వాళ్ళు పోలీసులైతే? అవునా? ఇదేం కొత్త ట్విస్ట్? ఎలిఫెంట్ మ్యాన్ గ్యాంగ్ పేరు తప్ప మిగతా డ్రగ్ డీలర్స్ అందరి పేర్లు ఇందులో ఉన్నాయి. కానీ పోలీసులకి ఎలా తెలిసి ఉంటుంది? ఇవాళ ప్లానే వేరు కదా. అవును, వాళ్ళకెలా తెలుసుంటుంది? ఇది చాలా పెద్ద విషయమే. మనం జైలుకి వెళ్లే ముందు మనం ఒక చిన్న జిమిక్ చేద్దాం. వీళ్ళేం పీకుతారో చూద్దాం. నేను చెప్పిన ప్లేసెస్ని గుర్తుపెట్టుకోండి. చెకింగ్ చాలా టైట్గా ఉంది. జాగ్రత్తగా వెళ్ళండి. అర్థమైందా? పారిపోండి, అందరూ పారిపోండి. ఆగండి, ఇటువైపు. తనిటి పైకి వెళ్ళాడు. ఇటువైపు. మాకతను దొరికాడు, కానీ ఇక్కడ ఇంకో టీం ఉంది. ఎవరు? ఇంకా ఏం తెలీదు. ఫాలో చేస్తున్నాం. పదండి. జాంగ్చెన్, గుయాన్, వేరువేరుగా వెతకండి. కొంతమంది టీం మెంబర్స్ మిస్ అయ్యారు. బేస్కి తిరిగి వచ్చేసేయండి.
సార్ తను ప్రమాదంలో ఉన్నాడు. ఏ గువాన్, ఈ మిషన్స్ అన్నీ నీవేనా? సరిగ్గా చెప్పు. ఈ మెషిన్స్ అన్నీ నావే. వీటిని బాగు చేయించి అమ్మితే ఎక్కువ డబ్బు వస్తుంది. అరే, నాకు ముందు ఎందుకు చెప్పలేదు? నా పని అయిపోయిందనుకున్నాను. ఏమో తెలీదు. పోలీసులు అసలు ఎలా వచ్చారు? నా ఫ్రెండ్ అయితే చాలా భయపడిపోయాడు. అందుకనే మేము అలా చేసాం. అన్నట్టు కేసరికి ఇంకా నీ దగ్గరే ఉందా? ఆహా, లేదు. నువ్వు నా దగ్గర కూడా దాస్తున్నావా? అదే సరుకు గురించి నేను నీకు లాస్ట్ టైం కూడా చెప్పాను కదా. ఏమైంది? నువ్వు కొంటావా ఏంటి? కొంచెం అయితే అమ్ము, నాకు నా ఫ్రెండ్ కూడా కావాలంట. ఏంటి, నువ్వు తీసుకుంటావు కదా? చూసావా? నా సరుకు సూపర్గా ఉంటుంది. 1 గ్రాము ఎంత అనుకుంటున్నావు? 500. అంటే నువ్వు అంటుంది 5000? నువ్వు ఓల్డ్కే దగ్గర చాలా రోజుల నుంచి పనిచేస్తున్నావు. నీకు నా గురించి తెలియదు అనుకుంటాను. నా దగ్గర ఉన్న సరుకు చైనాలోనే బెస్ట్. వాటి రేటు నేనే డిసైడ్ చేస్తాను. ఏమనుకుంటున్నావు నువ్వు? అంతలా ఏముంది అసలు నీ సరుకులో? నా సరుకు ప్యూర్ మాత్రమే కాదు, వేరే వాటికంటే 10 రెట్లు స్ట్రాంగ్గా ఉంటుంది. అర్థమైందా? నా సరుకు చాలా పాపులర్ కాబట్టి అందరూ నా దగ్గరే కొంటారు. గోంగన కియాంగ్జీని అరెస్ట్ చేశారు.言字中结局早已预测，别去错过时间在聚合。脱掉掩埋外壳，手捧着露出芽的百合，让这份爱慢慢捡起你我未来。穿越拥挤心海，等待着你的回来，等待有你的未来，等到那花儿绽放，鸟儿飞翔，刚开始的模样。我等待着你回来，等着有你的未来。当太阳在升起的时候，当天空都不会再朦胧。每当你抬起头，沧桑和彷徨都被带走，让这份爱慢慢捡起你